తనకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. జానారెడ్డి 25 ఏళ్లు మంత్రి పదవిలో లేరా అంటూ నిలదీశారు. అన్నదమ్ములు మంత్రులుగా ఉంటే తప్పేంటని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. సమర్థత ఉన్న నాయకులకే మంత్రి పదవి ఇవ్వాలంటున్నారు. కొందరు నాయకులు ఇది చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తుంది. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమవుతలేదు. అందుకనే ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా మరి నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మడి వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట ఇంటాడో ఇవ్వడం అనుకుంటున్నా ఏందో మరి. అధిష్టానమేమో ఇస్తా అంటుంది, కొందరికి చందాలు పడుతున్నాయి. ఎందుకు? ఉన్నట్టు మాట్లాడతాడు, ముఖం మీద మాట్లాడతాడు, ప్రజల పక్షాన మాట్లాడతాడు, ప్రజలకు ఏది కరెక్టో అదే చెప్తాడు. తప్ప చెప్పాలా వద్దా?